నా జారు మిఠాయా. ఎంత దీనికి ముందు క్లిప్ చూసారు కదా, మంచి మసాలా సరుకు చూసారు కదా. బంగీ జంప్ లో మరి దూకేసింది, మేమైతే కాపాడడానికి వెళ్తాం. ప్రాబ్లమ్స్ ఉంటే రావద్దు ఇంకేంటి అంటారు. ఈ రోజుల్లో వీడియో లేకుండా ఏం చేస్తున్నారు మామ, శోభనం తప్పితే. ఇక్కడ ఉన్న మట్లతో అడ్జస్ట్ అవ్వండి, ఎక్కువ అడగొద్దు ఇంకా తక్కువ. హాయ్ మామ అందరికి. ఈ రోజు అయితే జూన్ 1వ తారీఖు అనమాట. మేమందరం బయటకైతే మళ్ళీ వెళ్తున్నాము. గోవాలోనే బంగీ జంప్కి వెళ్తున్నారు అనమాట. ఓజీ బ్రో వెళ్తున్నాడు, నాక్సన్ అయితే దూకరం అన్నాడు, నేను దూకరం ఒట్టలో నొక్కుతున్నాయి. ట్రిప్పీ మామ అయితే రెడీగా ఉన్నాడు 10,000 పట్టుకుని, నన్ను దూకిపిస్తానన్నాడు. వద్దన్నాను. వద్దు మామ. వారియర్ అని కూడా అన్నమాట. ఈ రోజు బంగీ జంప్ చేయడానికి రెడీలో ఉన్నారు అన్న. ఎలా ఉందన్నా? ఓకేనా. అయితే బంగీ జంప్ చేస్తానికి వెళ్తున్నారు అనమాట. మనం కూడా వెళ్దాం. అక్కడ మనం దూకేది చేసేది ఏం లేదు. ఓకే లెట్స్ గో. అక్కడికి వెళ్ళాక మొదలెడదాం వీడియో. అయితే కొంచెం టిఫిన్లు ఏమన్నా తినేసి వెళ్ళిపోతాం. ఓకేనా. మనం అయితే ఇప్పుడైతే బంగీ జంప్ కాడికి అయితే వచ్చేసాం మామ. ఇది అయితేని ఇక్కడ ఇప్పుడు రాజన్న, వారియర్ అన్న, ట్రిప్పీ మామ అని రాజేష్ అన్న చేస్తారన్నారు. బంగీ జంప్ అయితే ఇక్కడ చూసాం కదా మొత్తం. ఇక్కడికైతే ముందు మామూలుగా ఎవరు అది చెయ్యని వాళ్ళు కూడా టికెట్ తీసుకోవాలన్నమాట. 25 రూపీస్ ముందు పర్ హెడ్. ఓకే లోపలికి అయితే వెళ్ళి చూద్దాం మొత్తం. ఓకేనా. ఇప్పుడైతే ఇక్కడైతే చూసారు నీట్గా ఫోటోషూట్ అయితే ప్లాన్ చేశాడు. మస్తు ఉన్నాడు కుర్రాడు, చూసారు కదా. పవన్ కళ్యాణ్ స్టిల్ ఇస్తున్నాడు అనమాట. ఓకే కానీ బ్రో ఇదిగో మనం అయితే ఈ ప్లేస్కి వచ్చేసాం అనమాట. చూద్దాం ఇప్పుడు. ఓకే ఓకే ఇక్కడైతే అన్నాళ్ళు వెళ్ళే ప్లేస్ చూసారు కదా, వెనకాల చూస్తున్నారు కదా. అక్కడి నుంచి అయితే కిందకి జంప్ అవ్వాలి మమ్మ. నిజంగా అయితే చాలా భయం అవుతుంది అనమాట. మనకి ఇక్కడ నుంచి అంత హైట్ అనిపించట్లేదు కానీ దూకేటోళ్ళకి తెలుస్తుంది. విత్ వీడియోతో అయితే 4,800 4,900 ఉంది. మామూలుగా అయితేనేమో 4,500. ఇంకా 500 ఏముంది, వీడియోనే తీసుకోవాలి మనకి. ఈ రోజుల్లో వీడియో లేకుండా ఏం చేస్తున్నారు మామ, శోభనం తప్పితే. చూపిస్తాను చూడండి ఒక్కసారి జూమ్ చేసి. కదా మామ అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి కింద నుంచి నడుచుకుని వెళ్ళి పైకి వెళ్ళి వదిలేస్తారనమాట. ఒకవేళ పొరపాటున తాడు స్లిప్ అయినా కూడా లేకుంటది. ఏంటి బంగీ జంప్ ఉందా లేదా మరి? నన్ను అయితే వెళ్ళొద్దు అన్నారు బ్రో మా వాళ్ళు. నువ్వు నీ పర్సనాలిటీ అటువంటిది బ్రో. ఏంది బ్రో? సరే అయితే మరి మనం బోటింగ్ అన్నా చేద్దాం. మరి మనం ఇప్పుడు ఎలా చేస్తామంటే నీకు అర్థమవుతుందా? పిచ్చి ఎక్కించేస్తాం మనం. ఏంటి ఏం చేస్తాం? ఇప్పుడైతే మేము బోట్ విహార్కి అయితే వెళ్ళబోతున్నాం గైస్. బోటు విహారీకి వెళ్దామా? ఓకే ఓకే అన్నకి చెప్పేసి కాబట్టి ఓకే అదైనా చేసేద్దాం. అయితే మరి వాళ్ళు పార్టిసిపేట్ చేసేటోళ్ళు అయితే ముందు ఉన్నారనమాట. చూసిరుగా ముందు రెడీగా. అమ్మ ఏంటి ఎలా దూకాలి ఏంటని ఆలోచిస్తున్నారు. ఓకే కానివ్వండి అన్న, కానివ్వండి. చూసారుగా ఇవన్నీ అనమాట. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రావద్దు ఇంకేంటి అంటారు. ఓకేనా. వాళ్ళ భాషలో మా అది. ఓకే మనం అయితే ఇప్పుడు రివర్ బోటింగ్ అయితే చేద్దాం అనేసి వెళ్దాం అనమాట. ఇప్పుడు చూస్తున్నాను బోయపాటి అన్న, ఓజీ అన్న అయితే ఉన్నారు, నాక్స్ అన్న వస్తాడు, ట్రిప్పీ మామ. మేమైతే బోటింగ్ చూద్దాం మరి ఎట్లా ఉంటుందో ఏంటో ఏమంటున్నారో చూసి వీళ్ళైతే బోటింగ్ చేసేద్దాం మనం. ఓకే ఇప్పుడైతే మేమైతే మరి బోటింగ్ అయితే వచ్చేసాం అనమాట. బ్రో మరి ఓజీ అన్న అయితే తొడిగేసుకున్నాడు ఆల్రెడీనే. అంత కంగారు మంచి సేఫ్టీగా అనమాట. ఇది మనకి ఎక్కడికి వెళ్ళినా ముందు సేఫ్టీలు పెట్టుకోవాలి. ఓకేనా. అలా నేను కూడా ఇప్పుడు వేసేసుకుంటాను. బై मेरा कहाँ है भैया, मेरे को एक दो. येलो दो बाय का एक ही है भाई. ఇప్పుడైతే మ్యాట్ రెడీ అయిపోతున్నాడు. వేసుకున్నాను, తిరిగేసి వేసుకున్నా మ్యాట్. అరే తిరిగేసి చెప్పచ్చు కదా బ్రో. మీరు పెయిన్ లేరే. ఎక్కడికి వెళ్ళినా సేఫ్టీ ఇంపార్టెంట్ మామ. ముందు అయితే సేఫ్టీ కోసం పెట్టుకోవాలి. సేఫ్టీ లేని ఎక్కడికి వెళ్ళొద్దు. ఇప్పుడైతే చూసారు కదా మేమైతే బోటింగ్ వచ్చేసాం. ఓజీ బ్రో పుంజొచ్చే పట్టను కొడితే ఎలా ఉంటది బోటింగ్. మరి ముందుకెళ్ళి చూద్దాము. ఫ్రంట్ చూపిస్తాను చూడండి, ఫ్రంట్ వ్యూ ఎలా ఉందో. అమ్మా ఒక వైపున వేడి, కింద నీళ్లు, పైన ఎండ. అయ్యో తొక్కు అని సాగు దొప్పుతున్నారు మా వాళ్ళు అయితేనే. ఇదైతే ఫ్రంట్ వ్యూ. మేమైతే ఇదిగో ఈ బోట్ లో అయితే వెళ్తాము. ఇది స్టీరింగ్ డమ్మీ అనమాట. ఇది ఒకటకాయలు వెనకాల బోయపాట స్టీరింగ్ అయితే ఈ పైన అయితే ఉన్నారనమాట. వీళ్ళు జూమ్ చేద్దాము మాక్సిమం. అయ్యో అన్నాళ్ళకి మాక్సిమం జూమ్ చేస్తాము, కనపడతలేదు. అన్నాళ్ళు అయితే దీని మీద నుంచి అనమాట దూకేది. ఇప్పుడు మేము బోటింగ్ వచ్చాం కాబట్టి ఇంత క్లారిటీగా తీస్తాము. అన్నాళ్ళు పైన ఉన్నారు, రాజేష్ అన్న, వారియర్ అన్న, బోయపాట ఇంకా
పడేది పడేది చూసారు కదా మామ దిక్కు బంగే చంపడ్డారా బాబు చూసారు కదా మామ ఒక పిల్ల అయితే ఎలా దూకుతుందో చూడరు ఎక్కడి నుంచి దూకుతుందో చూడు కొంచెం ప్రాటి తిప్పు అయితే కాపాడతానికి అయితే మేము వస్తున్నాము ఇప్పుడు చూసారు కదా బంగి జంప్ లో మరి దూకేసింది మేమైతే కాపాడడానికి వెళ్తాం మిత్రమా రణమా ఇదైతే ఫ్రంట్ వ్యూ మేమైతే ఇదిగో ఈ బోట్ లో అయితే వెళ్తాము చీనని ఇది స్టీరింగ్ డమ్మీ అనమాట ఇది ఒకటకాయలు వెనకాల బోయపాట స్టీరింగ్ అయితే ఈ పైన అయితే ఉన్నారనమాట వీళ్ళు జూమ్ చేద్దాము మాక్సిమం అయ్యో అన్నాళ్ళకి మాక్సిమం జూమ్ చేస్తాము కనపడతలేదు వీడియోలు అయితే తీస్తాం రాజానికి అండ్ వారియర్కి అండ్ రాజేశానికి ముగ్గురికి అయితే తీసేసాం ఇప్పుడైతే మా పని అయితే అయిపోయింది బోటింగ్ అని వచ్చాం వీడియోలు అయితే మస్తు వచ్చినాయి చూద్దాం కానీ బ్లాక్ అలా కనపడతారు కానీ చాలా బాగా వచ్చినాయి వీడియోలు అయితే చూసిరుగా మేమైతే భోజనం ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ మరి బోటింగ్ వచ్చేసాం ఒడ్డుకి ఇలా ఉంది మన పరిస్థితి అయితే సవట్లు పట్టేసాం మొత్తం దారుణంగా అయిపోయింది చూద్దాం అన్నాళ్ళు అయితే అక్కడ వెయిటింగ్ అనమాట ఇప్పుడు మనం వెళ్ళిపోదాం వచ్చేసారనమాట అయిపోయింది ఒక్కొక్కళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ ఉందనమాట అది సర్టిఫికెట్ దొక్కకుండా తెచ్చేసుకున్నాడు దొంగ సర్టిఫికెట్ నీదే రా మాట్లాడుకో మేమైతే బీచ్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట మేము ఇప్పుడు అందరం అయితే వ్యాన్ ఎక్కేసాం రెడీలో ఉన్నాము చూసారుగా మోడల్ అంటారా బాబు బీచ్ వైబ్స్ అంట వైబ్స్ ఏనన్నా అంటారు వైబ్స్ చూసారు కదా అన్న అయితే మోడల్ ఉంటారు అది అందరం అయితే తయారైపోయి పోవడానికి అయితే బీచ్ వైబ్స్ మన బోయపట్నంలోనే కనపడుతుంది ఏ బీచ్ కన్నా మనం వెళ్ళేది ఏదో చెప్తుండు మనకు తెలీదు ఓకే అన్న అక్కడ దొలుతావా బొర్లాడతావా లేదా లోపలికి వెళ్ళిపోతావా ఇది అన్న అయితే రాజంది షర్ట్ తీసేసి అది ఏమంటారు బనీలు తీసేసుకున్నాడు సైలెంట్ గాని ఏంటి బ్రో మరి ఏంటి మార్కెట్ ఓకే బ్రో రాజన్న ఎడబోతున్నా మేమా వెగేటర్ బీచా వెగేటర్ బీచ్ కి వెళ్తున్నాం మేము మొత్తం గెట్ అయితే చెక్అవుట్ చేయండి వాగడోర్ బీచ్ వ్యాగటోర్ బీచ్ అంటే మాకు అదలే చెప్పారు వ్యాగటోర్ బీచ్ అంట మరి మనం అయితే వచ్చేసాం ఇప్పుడు ప్లస్ గో ముందుకైతే వెళ్ళిపోతాం వచ్చేమో మరి అందరూ మసాలా అంటున్నారు కదా దానికోసం అనమాట మనం అయితే బీచ్కి వచ్చేసాం ఇప్పుడు మొత్తం చెలో ఇక్కడైతే గాలి అయితే ఎక్కువ వేస్తుంది బీచ్ లోని మన దగ్గర మైకులు గీకులు ఏం లేవు ఓకేనా ఇలా ప్రజెంట్ అయితే ఇలా చూపిద్దాం చూసారుగా ఫుట్బాల్ ఆడుతారు పిల్లలు ఇక్కడ మొత్తం ఇక్కడ పబ్లిక్ అయితే తక్కువ ఉన్నారనేసి బీచ్కి అయితే తీసుకుని వచ్చారు అనమాట మమ్మల్ని చూసారుగా మొత్తం వెనకాల అయితే తక్కువే ఉన్నారు ఇక్కడ అయితే జనం ఇప్పుడు బోయపాటి దగ్గర కూడా రాలేనే మామ ఎట్లా ఉన్నాయి మరి అందాలు సముద్రంలో గోదావరి అంటున్నాను ఇప్పుడే సన్ అయితే చూడండి చూసారు కదా సన్సెట్ అందుకనే బ్లాక్ అయితే వచ్చేస్తుంది అనమాట వీడియో అయితే మొత్తం మసాలా అంటే తక్కువ ఉంది బీచ్లో అయితేని చూద్దాం ఇంకా ఏదైనా బీచ్కి వెళ్తే అక్కడ కూడా కవర్ చేద్దాం ఈరోజు ఇంకా టైం ఉందనేసి ఇటు వచ్చామన్నమాట ఇదేదో బీచ్ పేరు ఏదో చెప్పారు మనకు నోటుకు కూడా తిరగట్లేదు ఈ బీచ్ పేర్లు చూద్దాం కానీ ఇంత దీనికి ముందు క్లిప్ చూసారు కదా మంచి మసాలా సరుకు ఉంది అక్కడక్కడే తగులుతున్నాయి ఎక్కువ తగులుతలేదు ఇప్పుడైతే మనం అయితే సముద్రంలోకి వెళ్ళిపోతాం సాగు దొబ్బుతున్నాడు అనమాట బయటకు వచ్చేయండి అనేసి సెక్యూరిటీ గార్డ్ వచ్చేసాడు చూసారు కదా మొత్తం అది అలలు ఎక్కువ ఉన్నాయనేసి మొత్తం బయటకు అయితే వచ్చేసాడు అది అలలు అయితే చాలా ఉందన్నమాట ఏముందన్న ఎట్లుంది అంటే కనపడలేదు చూడండి మొత్తం అల్లే చూసారు కదా మామ మొత్తం అలలు అయితే వస్తున్నాయి అనమాట ఇది ఏంటి సునామీ ఏదో ఉందంటున్నారు మొత్తం మీద తుఫాన్ ఉంది సుమాన్ కాదు అదే చూసాను అది ఇంకో బీచ్లు ఇవి ఉంటాయి కానీ అక్కడ ఫారెన్స్ ఇవి ఎక్కువ ఉంటారనమాట ఇక్కడైతే కొంచెం తక్కువ ఉన్నారు చూద్దాం ఆ బీచ్ కూడా వీలైతే వెళ్ళొద్దాం ఓకేనా ఇక్కడ ఉన్న మట్లతో అడ్జస్ట్ అవ్వండి ఎక్కువ అడగొద్దు ఇంకా తక్కువ ఓకేనా ఇప్పుడైతే చూద్దాం ఇంకా ముందు ఎవరైనా ఉన్నారేమో అనమాట ఇంకా సెక్యూరిటీ వాడు కూడా ఇంకా సాగుతున్నాడు బయటికి రండి అని మన వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు మేము కూడా వెళ్ళిపోతాం ఇంకా ఓకేనా మన వాళ్ళు అందరూ అక్కడ వెయిటింగ్ అయితే చేస్తున్నారనమాట చూసారుగా
వెళ్ళిపోదాం అన్నాల దగ్గరికి అయితే వెళ్ళిపోయి చూద్దాం. ఇప్పుడైతే నెక్స్ట్ ఏంటో ప్లాను రేపు అయితే ఏదో అంటున్నారు చూద్దాం. మళ్ళీ రేపటి ఏంటో ఈరోజు లాగ్ ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా తీస్తాను. ఓకేనా? లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొడతాం మర్చిపోతాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని కామెంట్ చేసేయండి. మనమైతే ఇప్పుడు వారియర్ అని షూట్ చేయడానికి వచ్చాము. ఇక్కడ వారియర్ అని షూట్ కావాలంటున్నారు. ఓకే షూట్ చేసేస్తాను వారియర్ అందు. ఇప్పుడైతే నేను మిఠాయా నా జారు మిఠాయా అయిపోయింది అనమాట. ఇంకా షూటింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక్కడ మొత్తం హీరోయిన్లు చాలా మందిని చూపించాను. చూసారు కదా మొత్తం హీరోయిన్లు ఉన్నారు బీచ్ నిండానే. ఇంకా వేరే వేరే బీచ్లు అయితే ఇంకా ఎక్కువ ఉంటారంట హీరోయిన్స్. ఓకే చూద్దాం, వీలైతే అక్కడ కూడా వెళ్దాం రేపు ఎప్పుడన్నానే. ఇప్పుడైతే చూసారు కదా మొత్తం సూర్యుడు వెళ్ళిపోయిండు. సూర్యుడా ఓ సూర్యుడా అడగాల అడగాల అందరూ. ఇదిగో సేమ్ ఆటగాళ్ళగా ఉన్నాడు. ఓకే మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. కానీ మామయ్య అయితే అద్దాలు మిస్ చేసుకున్నాడు. పోతే పోనీ వడాకాయలు కొత్తగా కొనుక్కుంటాడు. ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం. ఇంకా అన్నాలు వెయిట్ చేస్తున్నారు, అందుకనే మేమైతే ఇంక వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. అలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా గోవాలో అయిపోయింది. ఇంకా రేపు ఏమేమి తిరగాలి అన్ని తిరిగేస్తాం రేపు అయితే. మొక్కజొన్న పొత్తులు అయితే కాలుతున్నారు. బాగానే ఉన్నది ఇక్కడ బీచ్ దగ్గర. అడ్వర్టైజ్మెంట్ బాగా ఇస్తున్నాడు. అది అడ్వర్టైజ్మెంట్ ఇవి బాగానే ఇస్తున్నాడు. షాపింగ్లు ఇవి ఉన్నాయి ఇక్కడ అయితేని. వారియర్ అన్న అయితే తిరుగుతున్నారు, నేత్రానందాన్ని పొందుతున్నారు ఇక్కడికి వచ్చినందుకు. ఎలా ఉందన్నా? హ్యాపీ అనిపించిందన్నా? చాలా బాగుందంట, నిజంగా బాగుందంట. చూసారు కదా సాహో బాహుబలి. అదిగో ముందైతే మన అన్న ముందు స్వెట్స్ ఉన్నాయి కాబట్టి కవర్ అయిపోతుంది వారియర్ అన్నకి. అందుకే నేను నల్ల స్వెట్స్ పెట్టుకున్నాడు. కానీ బాగానే ఉన్నాయి. షాపింగ్ అయితే బీచ్ దగ్గర అనమాట ఈ షాపులన్నీ. మా పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే మేము. మొత్తానికైతే మేమైతే బీచ్ దగ్గర అయితే ఎంజాయ్ చేసి వచ్చామన్నమాట. ఇంకా ఇసుక ఎక్కడ పడితే అక్కడ దూరుతుంది బీచ్లో దూరినాకనే. మొత్తం నీట్గా అయితే స్నానం చేసేసి హెడ్ బాత్ చేసేసుకుని వచ్చేసాం అనమాట. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చాను అనమాట. ఇలాగా మన ఇల్లు కూడా చూపిస్తాను. ప్రతి ఒక్కరు కూడా కొంచెం సపోర్ట్ చేయాలి మామ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి కామెంట్ చేసి. ఓకేనా? అందరికీ బాయ్ మామ.